హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎరైస్ తెలుగు ఛానల్. నా లాస్ట్ వీడియోలో ఆడిటర్ అంటే ఎవరు, కంపెనీలో ఆడిటర్ రోల్ ఏంటి, ఇన్వెస్ట్ చేసే ముందు ఆడిటర్ రిపోర్ట్ ఎందుకు చూడాలి, ఆడిట్ రిపోర్ట్లో ఇన్వెస్టర్గా మనం ఏమేమి అంశాలను చూసి ఇన్వెస్ట్ చేయాలి అన్న విషయాలు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో టెక్నికల్ ఎనాలిసిస్ అంటే ఏంటి, టెక్నికల్ ఎనాలిసిస్ ఎలా చేయాలి, ఇన్వెస్ట్ లేదా ట్రేడ్ చేసే ముందు టెక్నికల్ ఎనాలిసిస్ ఎందుకు చేయాలి, ఇది చేయడం వల్ల మనకి లాభం ఏంటి, కేవలం ఈ టెక్నికల్ ఎనాలిసిస్ని నమ్మి దాని మీద 100% నమ్మకాన్ని ఉంచి మనం ట్రేడ్ చేయొచ్చా లేదా అన్న విషయాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దానికంటే ముందు వ్యూవర్స్, మీరు గనక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నేను చేసే వీడియోస్ని మీ మొబైల్కి నోటిఫికేషన్గా పొందొచ్చు. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. టెక్నికల్ ఎనాలిసిస్ అంటే ఏంటి? ఏదైనా ఒక షేర్ యొక్క ప్రీవియస్ హిస్టరీని, దాని ప్రైస్ మూమెంట్ని, దాని స్టాక్ బిహేవియర్ని బేస్ చేసుకొని ఫ్యూచర్లో దాని ప్రైస్ని ఎస్టిమేట్ చేసే ఒక ప్రాసెస్నే టెక్నికల్ ఎనాలిసిస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, SBI స్టాక్ని తీసుకుందాం. దీని ప్రీవియస్ హిస్టరీ, ప్రైస్ మూమెంట్, స్టాక్ బిహేవియర్ అంటే SBI షేర్ వాల్యూ గతంలో ఎంత పెరిగింది, ఎంత తగ్గింది, అలా పెరుగుతూ తగ్గుతూ ఓవరాల్గా పెరిగిందా తగ్గిందా, అలా SBI స్టాక్ ఎంత రేట్ మధ్యలో పెరుగుతూ తగ్గుతూ ఉంది అన్నదాన్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు మన వద్ద ఉన్న డబ్బులతో SBI స్టాక్ని ఏ ప్రైస్ వద్ద కొనాలి అన్నదాన్ని చెప్పే ప్రాసెస్నే టెక్నికల్ ఎనాలిసిస్ అంటారు. అసలు ఒక కంపెనీలో డబ్బులు పెట్టాలా వద్దా అన్న విషయాలు ప్రధానంగా 2 ఎనాలిసిస్లు చేసి చెప్తారు. మొదటిది ఫండమెంటల్ ఎనాలిసిస్, రెండవది టెక్నికల్ ఎనాలిసిస్. అయితే చాలామంది అసలు ఈ ఫండమెంటల్ ఎనాలిసిస్ కానీ టెక్నికల్ ఎనాలిసిస్ కానీ చేయకుండా జస్ట్ ప్రిడిక్ట్ చేసి ప్రైస్ టార్గెట్స్ ఇస్తుంటారు. చాలామంది వాటిని నమ్మి ఇన్వెస్ట్ చేసి మోసపోతుంటారు. ఈ టెక్నికల్ ఎనాలిసిస్ అనేది లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి కూడా ఉపయోగపడుతుంది. మీరు ఒక షేర్ని కొనుక్కోవాలి అని అనుకుంటే ఏ ప్రైస్ వద్ద కొనాలి అన్న డౌట్ వస్తుంది. ఏమీ ఆలోచించకుండా దాన్ని 52 వీక్ హైలో కానీ 2 ఇయర్స్ హైలో కానీ కొంటే తర్వాత అది అక్కడి నుండి పడిపోవడం స్టార్ట్ అవుతుంది. సో ఈ టెక్నికల్ ఎనాలిసిస్ని చేయడం ద్వారా ఎంట్రీ ప్రైస్ అనేది తెలుస్తుంది. దాంతో ఇప్పుడు ఈ లెవెల్ వద్ద ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో ఏ లెవెల్ వద్ద దాన్ని అమ్మచ్చు, అసలు ప్రైస్ ఫ్యూచర్లో ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అన్న విషయాలు ఈ టెక్నికల్ ఎనాలిసిస్ ద్వారా తెలుసుకోవచ్చు. నిజానికి ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కంటే కూడా డే ట్రేడర్స్కి బాగా ఉపయోగపడుతుంది. ఒక రోజులో పొద్దున్నే ఒక స్టాక్ని కొని అదే రోజు సాయంత్రం లోపు ఆ స్టాక్ని అమ్మేస్తే వాళ్ళని డే ట్రేడర్స్ అని పిలుస్తారు. కేవలం కొన్ని నిమిషాల్లోనే లాభాలను గణిస్తారు. అయితే వాళ్ళు లాభాలు పొందడానికి చాలా ప్రొఫెషనల్ వర్క్స్ చేస్తారు. ఆ ప్రొఫెషనల్ వర్క్సే ఈ టెక్నికల్ ఎనాలిసిస్. ఈ టెక్నికల్ ఎనాలిసిస్ ఎలా చేస్తారు అనే డౌట్ మీకు రావచ్చు. మనం స్నానం చేయడానికి ఎలాగైతే రకరకాల సోప్స్ వాడతామో అలాగే ఈ టెక్నికల్ ఎనాలిసిస్ ద్వారా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ షేర్ వాల్యూస్ని కనుక్కోవడానికి చాలా మెథడ్స్ని యూజ్ చేస్తారు. రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్, మూవింగ్ యావరేజెస్, బాలింజర్ బాండ్స్, OBV, వర్టెక్స్, స్టాకియాక్టిక్, వాల్యూమ్ ఎనాలిసిస్, పారాబోలిక్ సార్, యావరేజ్ డైరెక్ట్ ఇండెక్స్, జిగ్జాగ్, వాల్యూమ్ బై ప్రైస్, బ్యాండ్విడ్త్, స్లోప్, ట్రెండ్ లైన్స్, ప్యాట్రన్స్, పైవట్ పాయింట్స్, చివరిగా క్యాండిల్ స్టిక్స్. ఆఖరిగా చెప్తున్నా సరే క్యాండిల్ స్టిక్స్ అనే దాన్ని ఎక్కువ మంది ఉపయోగిస్తుంటారు. ఈ క్యాండిల్ స్టిక్స్కి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వినడానికి ఈ టెక్నికల్ మెథడ్స్ పేర్లు కొంచెం భయం కలిగించేలాగా ఉన్నా ఇవి చాలా ఈజీ. అప్కమింగ్ వీడియోస్లో ఈ టెక్నికల్ మెథడ్స్ గురించి డీటెయిల్గా అరటిపండు ఒలిచిపెట్టినట్లు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డోంట్ బాదర్ అబౌట్ దట్. అయితే ఈ టెక్నికల్ ఎనాలిసిస్ను మాత్రమే నమ్మి ఇంట్రాడే ట్రేడింగ్ చెయ్యొచ్చా అంటే లేదు. ఈ టెక్నికల్ ఎనాలిసిస్ చేయడం వల్ల ఇది ఇండికేటర్గా మాత్రమే పనిచేస్తుంది. కేవలం దీన్ని నమ్మి ట్రేడింగ్లోకి దిగద్దు. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఏ న్యూస్ వస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఒక్క చిన్న సెంటిమెంట్కే మొత్తం మార్కెట్ ఊగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ PNBని తీసుకుందాం. దాని షేర్ వాల్యూ 200 రూపీస్ ఉంది అనుకుందాం. మీరు టెక్నికల్గా పారాబోలిక్ సార్, మూవింగ్ యావరేజెస్, క్యాండిల్ స్టిక్స్ లాంటి వాటిని యూజ్ చేసి చాలా క్లియర్గా 200 రూపీస్ వద్ద మంచి పాయింట్ అని అనిపించి షేర్స్ని కొన్నారు. దాని టార్గెట్ 205 రూపీస్ అనుకున్నారు. సడన్గా నీరవ్ మోడీ అనే వ్యక్తి 11,000 కోట్లు స్కామ్ చేసి PNBని మోసం చేసి ఆ డబ్బుతో ఫారెన్కి వెళ్ళిపోయాడన్న న్యూస్ వచ్చింది. ఈ న్యూస్ మీకు ఇంకా తెలియలేదు. కానీ 200 రూపీస్ ఉండవలసిన షేర్ సడన్గా వితిన్ 10 మినిట్స్లోనే కిందకు వచ్చేసింది. చివరకు 10 మినిట్స్ తర్వాత మీకు ఈ న్యూస్ అఫీషియల్గా తెలిసింది. వాస్తవానికి మీ తప్పేమీ లేదు. టెక్నికల్గా చాలా జాగ్రత్తగా స్టడీ చేసి కొన్నారు.
కానీ ఒక్క న్యూస్ వల్ల ఈ టెక్నికల్ ఇండికేటర్స్ మీకు సహాయపడలేదు. ఇది మాత్రమే కాదు, ఒకవేళ డాలర్ వాల్యూ భారీగా పడిపోతే ఇన్ఫోసిస్ లాంటి స్టాక్స్లో చేంజెస్ రావచ్చు. ప్రభుత్వం స్పెక్ట్రమ్ లైసెన్సుల్లో ఏదైనా మార్పులు చేస్తే వొడాఫోన్ ఐడియా లాంటి స్టాకుల్లో చేంజెస్ రావచ్చు. బడ్జెట్లో బేసిక్ స్లాబ్ రేట్స్లో చేంజెస్ చేస్తే ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో సడన్ చేంజెస్ రావచ్చు. ఇలా ఒక్క న్యూస్ మాత్రమే కాదు, ఎన్నో రకాల అంశాలు ఒక షేర్ ప్రైజ్ని ప్రభావితం చేస్తాయి. పోనీ లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటే ఈ టెక్నికల్ ఇండికేటర్స్ని మాత్రమే నమ్మి ఇన్వెస్ట్ చేయడం కూడా అంత కరెక్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ బ్యాంక్ లేదా డిహెచ్ఎఫ్ఎల్ లాంటి స్టాక్స్ని అబ్జర్వ్ చేస్తే అవి స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీస్. ఒకప్పుడు డిహెచ్ఎఫ్ఎల్ ఒక్క షేర్ వాల్యూ 650+ రూపీస్ ఉండేది. ఒకవేళ టెక్నికల్గా స్టడీ చేసి లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేద్దామని 600 వద్ద ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. కానీ ఇప్పుడు దాని ప్రజెంట్ వాల్యూ ఒక్క షేర్ 10 రూపీస్ వద్ద ఉంది. ఎస్ బ్యాంక్ది కూడా సేమ్ సిట్యువేషన్. 400+ రూపీస్ వద్ద ఉండవలసిన షేర్ వాల్యూ 10 రూపీస్ వద్ద ఉంది. సో కేవలం టెక్నికల్ ఎనాలిసిస్ని మాత్రమే నమ్మి ఇన్వెస్ట్ లేదా ట్రేడింగ్ని చేయకండి. కంపెనీ యొక్క ఫండమెంటల్స్ని బాగా స్టడీ చేసి గ్రోత్, పిఈ రేషియో, రిజల్ట్స్, బ్యాలెన్స్ షీట్ లాంటి వాటిని జాగ్రత్తగా చూసి అప్పుడు టెక్నికల్గా ఎనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ ఆర్ ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. మీకు టెక్నికల్ ఎనాలిసిస్కి ఒక సైడ్ మాత్రమే చెప్పాను. ఇందులో ప్రాఫిట్స్ వచ్చినా భయంకరంగానే వస్తాయి. సేమ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ని చాలా టెక్నికల్గా ఎనాలిసిస్ చేసి ఆ రోజుకు గాను 88 రూపీస్ బెస్ట్ ప్రైస్ అని తెలిసి ఆ స్టాక్ని 88 రూపీస్ వద్ద కొని దాని ప్రైస్ టార్గెట్ 90 రూపీస్ అని అనుకొని జస్ట్ వాటర్ తాగి వచ్చేలోపు 88 ఉండవలసిన షేర్ కాస్త 94 రూపీస్కి వెళ్ళిపోయింది. సో ఆ రోజు జస్ట్ 2 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది అని అనుకుంటే ఏకంగా 6 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు మీకు చెప్పిన ఈ ఎగ్జాంపుల్ లైవ్లో ట్రేడింగ్లో నా సొంత ఎక్స్పీరియన్స్. ఆ రోజుకు గాను 88 ఎంట్రీ ప్రైస్ అని 90 ఎగ్జిట్ ప్రైస్ అని నేను చేసిన టెక్నికల్ అనాలిసిస్ ద్వారా నాకు తెలిసింది. కానీ సడన్గా 94కి వెళ్ళింది. దాని తర్వాత 2 మినిట్స్కి అసలు న్యూస్ తెలిసింది. ఇదంతా మార్కెట్ క్లోజ్ అవ్వడానికి లాస్ట్ 15 మినిట్స్లో జరిగిపోయింది. అయితే ఇలా కేవలం అప్పుడప్పుడు జరుగుతుంది. చాలా కేసెస్లో మీరు గనక పర్ఫెక్ట్గా టెక్నికల్ అనాలిసిస్ చేస్తే ప్రాఫిట్స్ రావడానికే ఎక్కువ ఛాన్స్ ఉంది. మీరు టీవీలలో, న్యూస్ పేపర్స్లో, ఎన్ఎస్సి, బిఎస్సి ఇండియా లాంటి వెబ్సైట్స్లో R1, R2, R3, S1, S2, S3 అన్న వాటిని చూసే ఉంటారు. వాటిని ఈ టెక్నికల్ అనాలిసిస్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనే పేర్లతో పిలుస్తుంటారు. ఏదైనా ఒక షేర్ పడుతూ ఉంటే అది S1 అనే పాయింట్ వద్ద పడడం ఆగి తిరిగి పెరగాలి. ఒకవేళ S1 పాయింట్ని బ్రేక్ చేసి S2 అంటే సపోర్టింగ్ లెవెల్ 2ని చేరితే కనీసం అక్కడి నుండైనా తిరిగి పైకి పెరగాలి. S2 లెవెల్ని కూడా బ్రేక్ చేసి S3 వద్దకు వెళ్తే కనీసం S3 నుండైనా ఇంకా పడడం ఆగి తిరిగి ఆ షేర్ పెరగాలి. ఈ S3ని స్ట్రాంగ్ సపోర్టింగ్ లెవెల్ అని అంటారు. ఒకవేళ ఏదైనా ఒక షేర్ ఈ S3ని కూడా బ్రేక్ చేసి ఇంకా కిందకి పడింది అంటే అది ఎంత కిందకి పడిపోతుందో, ఎక్కడ పడడం ఆగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఈ S3 అనే పాయింట్ బ్రేక్ అయితే మరింత నష్టాల్లోకి కూరుకుపోతారు. ఇటువంటి షేర్స్ని ఇంక అమ్మడం మంచిది. అదేవిధంగా రెసిస్టెంట్ 1, 2, 3 కూడా ఉంటాయి. వీటిని R1, R2, R3 అనే వాటితో సూచిస్తారు. ఏదైనా ఒక షేర్ పెరుగుతూ R1ని దాటితే అక్కడి నుండి కిందకి పడవచ్చు. ఒకవేళ పడకుండా R2ని కూడా బ్రేక్ చేస్తే R2 వద్ద నుండి కిందకి పడవచ్చు. అదే R3ని కూడా బ్రేక్ చేస్తే ఇంకా ఆ షేర్ ఎంత పెరుగుతుందో, అది పెరగడం ఎక్కడ ఆగి కిందకి పడుతుందో చెప్పడం కష్టం. ఇటువంటి సమయంలో బై చేయమని, మరిన్ని లాభాలు పొందమని ఎక్స్పర్ట్స్ చెప్తుంటారు. సో ఏ టెక్నికల్ ఎనాలిసిస్ మెథడ్ ఫాలో అయినా సరే ప్రతి మెథడ్లోనూ ఈ సపోర్టింగ్ అండ్ రెసిస్టెన్స్ ఖచ్చితంగా ఉంటాయి. సో ఇప్పుడు మీకు S1, S2, S3, R1, R2, R3 అంటే ఏంటో తెలిసింది. ఇక నుండి టీవీ ఛానల్స్లో కానీ, న్యూస్ పేపర్స్లో కానీ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది, సపోర్ట్ని బ్రేక్ చేసింది, పలానా స్టాక్ యొక్క S1, S2, S3 పాయింట్స్ ఇవి, R1, R2, R3 పాయింట్స్ ఇవి అని ఎవరైనా చెప్తే మీరు కన్ఫ్యూజన్కి గురి అవ్వకుండా వాటిని అర్థం చేసుకోగలిగే నాలెడ్జ్ మీకు వచ్చింది. అయితే ఎవరి సహాయం లేకుండా ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పాయింట్స్ని మీకు మీరుగా కనుక్కోవడం ఎలా అన్న దాన్ని నేను నా అప్కమింగ్ వీడియోస్లో డీటెయిల్గా చెప్తాను. ఒకటి గుర్తుంచుకోండి, ఈ టెక్నికల్ అనాలిసిస్ అనేది స్టాక్కి మారిపోతుంది. ఇది అన్ని స్టాక్స్కి సమానంగా ఉండదు. మీకు మీరే స్టాక్ యొక్క స్టెప్ బై స్టెప్ బిహేవియర్ని, లాజికల్ రిలేషన్షిప్ని అర్థం చేసుకొని మీ సొంతగా మీరే పర్సనల్గా టెస్ట్ చేసి ఓన్ డెసిషన్ తీసుకోవడం మంచిది.
ఈ టెక్నికల్ అనాలిసిస్ అనేది పెన్నీ స్టాక్స్ మీద పనిచేయదు అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఒకవేళ పనిచేసిన 100లో ఒక్క పెన్నీ స్టాక్ మీద మాత్రమే పనిచేస్తుంది. అంతేకాదు ఏదైనా ఒక స్టాక్ కంటిన్యూస్గా అప్పర్ సర్క్యూట్స్ లేదా కంటిన్యూస్గా లోవర్ సర్క్యూట్స్ని ఎదుర్కొంటున్నా, దాని మీద కేసెస్ ఉన్నా, ఆ కంపెనీ స్కామ్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నా కూడా అంత బాగా పనిచేయదు అన్న విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇప్పటిదాకా పైన చెప్పిన స్టాక్స్ యొక్క ఎగ్జాంపుల్స్ అన్నీ ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే. బై ఆర్ సెల్ రికమెండేషన్స్ని ఇవ్వడం ఉద్దేశం కాదు. సో వ్యూవర్స్, ఈ వీడియోలో టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి, దాన్ని ఎలా చేయాలి, దానివల్ల లాభం ఏంటి, కేవలం ఈ టెక్నికల్ అనాలిసిస్ని మాత్రమే నమ్మి ట్రేడ్ లేదా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అన్న విషయాలను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.